రేపు నగరంలో మీ నీడ మాయమవ్వబోతోంది. నీడ మాయమవ్వటం ఏంటని ఆలోచిస్తున్నారా? ఎస్, రేపు కొన్ని నిమిషాల పాటు మీ నీడ మీకు కనిపించదు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాలకు 2 నిమిషాల పాటు నీడ మాయమైపోతుంది. వినటానికి షాకింగ్గా ఉన్నా దీనిని సైంటిఫిక్ భాషలో జీరో షాడో డే అంటారు. ఏడాదిలో కేవలం 2 సార్లు మాత్రమే జరిగే ఈ ఖగోళ అద్భుతం గురించి ప్రత్యేక కథనం. నీ నీడలా వెంటాడతా అంటూ ఉంటారు, తెలుసు కదా. ఎప్పుడు మన వెంటే ఉండే నీడలా ఫాలో అవుతాను అనే ఉద్దేశంలో ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. సాధారణంగా మధ్యాహ్నం వరకు వెస్ట్ సైడ్, మధ్యాహ్నం తర్వాత ఈస్ట్ సైడ్లో నీడ కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు నడినెత్తికొచ్చినప్పుడు నిటారుగా ఉన్నా ఎంతో కొంత నీడ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఏడాదిలో 2 సార్లు మన నీడ మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? భూమి సూర్యుడు 90 డిగ్రీల పొజిషన్లోకి రావడమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే సైంటిఫిక్ భాషలో జీరో షాడో డే అని చెబుతూ ఉంటారు. షాడో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు సన్ మార్నింగ్ ఈస్ట్లో రైజ్ అవుతున్నప్పుడు మన షాడో వెస్ట్లో ఉంటుంది. వెస్ట్లో సెట్ అవుతున్నప్పుడు ఈవినింగ్ మన షాడో ఈస్ట్లో ఉంటుంది. సో మిడ్ డేలో యూజువల్గా మనకి అయితే జీరో షాడో కనిపిస్తుంది కదా అంటే లేదు. అట్లీస్ట్ కొంచెమైనా టువర్డ్స్ నార్త్ టువర్డ్స్ సౌత్ మన షాడో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఓన్లీ ఆన్ దట్ ఎగ్జాక్ట్ డే. సో సన్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ అనేది మన జెనిత్ అని చెప్తాం. సో సన్ ఎగ్జాక్ట్లీ జెనిత్కి 2 రోజు వస్తుంది హైదరాబాద్ లాటిట్యూడ్స్కి. దట్ ఈజ్ ఆన్ May 9th and August 3rd. ఇప్పుడు ఈ అరుదైన దృశ్యం హైదరాబాద్లో ఆవిష్కృతం అవబోతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు సూర్యుడు నిట్ట నిలువుగా వచ్చినప్పుడు 2 నిమిషాల పాటు నీడ కనిపించదు. హైదరాబాద్లో చాలా మంది ఈ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయనున్నారు. ఈ అద్భుతం ఉత్తరాయణంలో ఓసారి, దక్షిణాయనంలో మరోసారి ఇలా ఏడాదికి 2 సార్లు ఆవిష్కృతమవుతుందని బిర్లా ప్లానటోరియం శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కో చోట ఒక్కోసారి ఈ అద్భుతం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుందని, గత నెలలో బెంగళూరులో ఏర్పడిందని తెలిపారు. అయితే చాలా మంది యువత ఈ జీరో షాడో డేని ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అందుకోసం బిర్లా ప్లానటోరియం వారు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని రేపు హైదరాబాద్ నగరంలో చూడబోతున్నాం.